నకిలీ ప్రభుత్వ జీవోడు సృష్టించి వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించేందుకు ప్రయత్నించిన ముఠా గుట్టురట్టు చేశారు పోలీసులు. కేసులో ఇప్పటిదాకా ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. మరికొందరు నిందితులు పరారిలో ఉండగా వారిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయి. తహసీల్దార్ శ్రీనివాసరెడ్డి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో మొత్తం 5 నకిలీ జీవో కాపీలను పోలీసులు గుర్తించారు. నిందితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి బ్యాంకు పాస్బుక్స్, ఎంఓయూ పత్రాలు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు స్వాధీనం చేసుకున్నారు. గండిపేట సుమారు 10 ఎకరాల ప్రభుత్వ పోరంబోకు భూమిపై తమ హక్కు ఉందని నిందితులు పేర్కొన్నట్లు విచారణలో తేలింది. ఈ భూమికి సంబంధించిన పిటిషన్లను హైకోర్టు 2025 అక్టోబర్లో కొట్టివేసినప్పటికీ అక్రమంగా అమ్మకానికి ప్రయత్నించినట్లు గుర్తించారు. ఎకరాకు 3.5 కోట్ల చొప్పున భూమిని విక్రయించేందుకు కుట్ర పడినట్లు పోలీసులు వెల్లడించారు. అక్రమ భూ లావాదేవీల్లో భాగంగా నిందితులు సుమారు 4 కోట్లు స్వీకరించినట్లు దర్యాప్తులో బయటపడింది. నకిలీ జీవోలు, నకిలీ భూపత్రాలు సృష్టించి ప్రభుత్వం భూమిని తమ పేర్లకు కేటాయించినట్లు, తప్పుడు రికార్డులు తయారు చేసినట్లు గుర్తించారు. భూములు కొనుగోలు చేసే ముందు రెవెన్యూ, రిజిస్ట్రేషన్ శాఖల ద్వారా రికార్డులు తప్పనిసరిగా ధృవీకరించుకోవాలని పోలీసులు ప్రజలకు సూచించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ లైవ్ లో లిఖిత అందిస్తారు. లిఖిత. థ్యాంక్ యూ లావణ్య. ఇప్పటికే ప్రభుత్వ భూముల కబ్జాకు సంబంధించి అయితే వివరాలు బయటికి వస్తున్నాయి. ఇందులో భాగంగానే గండిపేట 10 ఎకరాల భూమికి సంబంధించి అయితే వినుగొండ మాజీ ఎమ్మెల్యే అయిన బ్రహ్మనాయుడు పేరు అయితే వినిపిస్తుంది. ఆయన ఈ యొక్క మెయిన్ పిల్లర్గా ఉన్నట్లుగానైతే తెలుస్తుంది. అంతేకాకుండా ఈ విషయానికి సంబంధించి ఎక్కువగా దాదాపుగా 12 కోట్ల ఆర్థిక లావాదేవీలు అనేటివి అతని దగ్గరనే జరిగినట్లుగా కూడా సమాచారం అందుతుంది. ఇందులో భాగంగానే ఇప్పటికే నిమ్మల కుటుంబ సభ్యులకు 4 కోట్ల రూపాయలు, అంతేకాకుండా రాధాకృష్ణకు 4 కోట్లు, మరో ఇద్దరికి కూడా 4 కోట్ల రూపాయలు చెల్లించినట్లుగా కూడా సమాచారం. మొత్తంగా 12 కోట్ల రూపాయలను వారు ఇటు రెవెన్యూ శాఖకు సంబంధించిన కొంతమందికి అయితే డబ్బులు ఇచ్చి మేనేజ్ చేసినట్లుగా ఆయన పేరు మీదుగా ఈ యొక్క భూములను మార్చుకోవడంతో పాటు పూర్తి స్థాయిలో ఈ యొక్క భూ కుంభకోణం అనేది కొనసాగినట్లుగానైతే తెలుస్తోంది. ఇందులో భాగంగానే పోలీస్ అధికారుల వద్దకు ఈ యొక్క భూ బాధితుడు ఎవరైతే ఉన్నారో అతను ఫిర్యాదు చేయడం, అయితే అందులో ఒక ముగ్గురిని అయితే ఇప్పటికే అదుపులోకి తీసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఈరోజు కాంచీపురంలోనైతే ఇటు బ్రహ్మనాయుడును కూడా సైబరాబాద్ పోలీసులు అయితే అరెస్టు చేసినట్లుగానైతే తెలుస్తోంది. అయితే ఆయనను అక్కడ అరెస్టు చేసి ఇటు సైబరాబాద్కు తీసుకొచ్చే అవకాశాలు ఉన్నట్లుగా, తీసుకొచ్చిన తర్వాత మీడియాకు కూడా పూర్తి డీటెయిల్స్ని ఇస్తామంటూ కూడా పోలీస్ అధికారులు చెప్తున్నారు. పూర్తి స్థాయిలో ఈ భూ కుంభకోణాలు అనేటివి కూడా ఇందులో భాగంగా ఎవరైతే ఉన్నారో వారి యొక్క పేర్లను త్వరలోనే బయటకు తీసుకొచ్చడంతో పాటు ఇంకా ఇందులో ఎవరెవరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు, ఎంతెంత భూమి ఏ శాఖలకు ఎంతెంత అమౌంట్ అనేది అందింది అనే కోణంలో కూడా ఈ యొక్క విచారణ జరపడంతో పాటు వారిపైన కూడా ఓ కన్నేసి ఉంచుతారు. త్వరలోనే ఏసీపీ అధికారులు కూడా మరోసారి ఈ విషయం పైన మెయిన్గా తనిఖీలు చేపట్టే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ యొక్క లంచాల కోణం ఏదైతే ఉందో ఆ కోణంలో కూడా ఈ యొక్క కేసు దర్యాప్తు అనేది కొనసాగే అవకాశాలు. ఇప్పటికే ఈ బ్రహ్మనాయుడుకు సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారి వేటలో కూడా పడ్డారు. ముగ్గురిని అరెస్ట్ చేశారు. మంది కోసం కూడా గాలింపు చర్యలు చేపడుతున్నారు. బ్రహ్మనాయుడు మాత్రం ఈరోజు లేదా రేపు మాత్రం ఇటు హైదరాబాద్కు తీసుకొచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. లిఖిత, అంటే ఇప్పుడు ఎకరాకు ఎన్ని కోట్ల వరకు కూడా విక్రయించినట్టుగా తెలుస్తుంది? ఒక ఎకరాకు ఎంత మొత్తంలో విక్రయించారు? ఇక్కడ మనం చూసుకున్నట్లయితే కోట్ల రూపాయల భూమి అనేది మాత్రం స్పష్టమవుతుంది. ఎకరాకు 1 కోటి తీసుకున్నారా లేకపోతే 2 కోట్లు తీసుకున్నారా అనే విషయం అయితే స్పష్టంగా లేదు. కానీ ఇక్కడ ఎవరైతే అధికారులు ఉన్నారో ఆ అధికారులకు మాత్రం ఒక్కొక్క కుటుంబానికి దాదాపుగా 4 కోట్ల రూపాయలు ఇచ్చినట్లుగానైతే తెలుస్తుంది. అంటే లంచంగా ఇచ్చినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే 12 కోట్ల రూపాయలు మొత్తంగా ఈ ఫ్యామిలీ అనేది తీసుకున్నట్లుగానైతే సమాచారం అందుతుంది. కానీ ఎకరాకి ఎంత తీసుకున్నారు అనేది స్పష్టత మాత్రం లేదు. కానీ కోట్లల్లో మాత్రం ఇది వెళ్ళినట్లుగానైతే తెలుస్తుంది. పూర్తి స్థాయిలో దీనికి సంబంధించిన వివరాలన్నింటినీ కూడా పోలీస్ అధికారులు వెల్లడిస్తామంటూ కూడా స్పష్టం చేసిన పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ లిఖిత.